పంచాయతీ పోరు జనసేనకు మాస్టర్ ప్లానా, ముందస్తు ప్రమాదమా? ఈ వీడియోలో చూద్దాం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడి గత 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయడానికి బెంబేలెత్తిపోయిన రోజులవి. అలాంటి అత్యంత కఠినమైన తరుణంలో అన్ని కుట్రలను తెగించి బెదిరింపులను ఎదుర్కొని దమ్ముగా బరిలోకి దిగి ఆ రోజు నామినేషన్లు వేసి పార్టీ జెండాను నిలబెట్టింది ఈ జన సైనికులు, వీర మహిళలు. మరి అలాంటిది ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన శ్రేణుల్లో ఒక రకమైన అసహనం, కన్ఫ్యూజన్ ఎందుకు కనిపిస్తున్నాయి? నామినేషన్లు వేసే ధైర్యం ఉన్న కార్యకర్తలను పొత్తు పేరుతో చెప్పి ఇంట్లోనే కూర్చోబెడితే అది పార్టీ మూలాలనే దెబ్బతీయడం కాదా? ఇక్కడ ఒకసారి ప్రత్యర్థి వ్యూహాన్ని గమనించండి. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అని గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి ఏకగ్రీవమైన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఊడుతుంది అంటూ నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు. అంటే ప్రత్యర్థి పార్టీ ఎంత పక్కాగా గ్రౌండ్ లెవెల్ను బలోపేతం చేసుకుంటుందో ఆలోచించండి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలే ఏ పార్టీకైనా మూల స్తంభాలు. గ్రామ స్థాయిలో కార్యకర్త గట్టిగా నిలబడితేనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సులభమవుతుంది. బూత్ స్థాయిలో పార్టీ బలం ఏంటో తేల్చేది ఈ ఎన్నికలే. అలాంటి కీలకమైన పోరులో జనసేన స్పష్టమైన వ్యూహంతో అడుగులు వేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రస్తుతం అధిష్టానం ప్రకటనలపై కార్యకర్తల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ గారు జనసేన ఎక్కడ బలంగా ఉందో అక్కడ మాత్రమే పోటీ చేస్తుంది అన్నప్పుడు కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వేరు, ఈ స్థానిక సమరం వేరు. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తగ్గాం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో తగ్గేదే లేదని ఇచ్చిన పిలుపు దీనికి పూర్తిగా అనుగుణంగానే ఉంది. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే జనసేన పోటీ చేసే స్థానాల్లో ఒకవేళ కూటమి రెబల్స్ గనుక బరిలోకి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే క్లియర్ కట్ మెసేజ్ను ఇప్పటికే పంపడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో అసలు ప్రమాదం ఎక్కడ ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ముందస్తు స్పష్టత రాకపోతే ఏకగ్రీవాల కోసం ఇరుపక్షాలు వెనక్కి తగ్గడం లేదా ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి వైసీపీ గెలుపొందడం జరుగుతుంది. ఇది కూటమికి, ముఖ్యంగా జనసేన భవిష్యత్తుకు తీరని నష్టం. జన సైనికుల నుంచి వస్తున్న సూటి ప్రశ్న: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కోసం త్యాగాలు చేశాం, మరి స్థానిక పోరులో కూడా మన కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వకపోతే రేపు పార్టీకి బూత్ స్థాయి సైన్యం ఎలా తయారవుతుంది? ఈ పరిస్థితుల్లో జనసేన అధిష్టానం తక్షణమే ముందస్తు సర్వే ప్రకారం ప్రతి మండలంలో జనసేనకు సొంతంగా సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెలిపించే బలం ఎక్కడ ఉందో క్షేత్రస్థాయి సర్వే ద్వారా గుర్తించి ఆ జాబితాను కూటమి సమన్వయ కమిటీ ముందు గట్టిగా ఉంచాలి. 2021 పంచాయతీ పోరులో ప్రాణాలకు తెగించి జెండా మోసిన ప్రతి కార్యకర్తకి ఈసారి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని బహిరంగ భరోసా ఇవ్వాలి. ప్రతి జిల్లా, పార్లమెంట్ స్థాయి కమిటీలను వెంటనే రంగంలోకి దింపి పొత్తులో మనకు రావాల్సిన స్థానాలను పక్కాగా ఖరారు చేయాలి. జనసేన కార్యకర్తలకు సరైన స్థానం ఇవ్వండి. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వారు పార్టీకి ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. పంచాయతీ గెలిస్తేనే 2029కి తిరుగులేని జెండాగా జనసేన జెండా రెపరెపలాడుతుంది. ఇప్పటికైనా జనసేన అధిష్టానం మరింత వేగంగా మేల్కొంటుందా,
జన సైనికుల ఆవేదనను ఆయుధంగా మార్చి స్థానిక సమరంలో విజయదుందుబి మోగిస్తుందా? చూడాలి ఏం జరుగుతుందో.